మాతా పితా జ్ఞానం ధర్మో భ్రాతా దయా సఖా శాంతి పత్ని క్షమా పుత్ర షడేతే మమ బాంధవా. అత్యంత పవిత్రమైనటువంటి ఈ చైత్రమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ చైత్రమాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందవచ్చు. అందుకే మనకు ఒక కొందరిని బంధువులుగా మనం పెట్టుకోవాలి. బంధువులు అంటే లోకంలో మనకున్నటువంటి బంధాలు కాదు. లోకంలో ఉండేటువంటి బంధాలన్నీ కూడా రాబంధులతో సమానమే తప్ప నిజమైనటువంటి బాంధవ్యం ఎవరితో ఉండాలి అని అంటే పెద్దలు చెప్తూ ఉన్నారు. సత్యం మాతా పితా జ్ఞానం. లోకంలో సత్యం అనేటువంటిది ఉందో చూశారా, అది మన కన్న తల్లితో సమానం. తల్లిలాగా ఎప్పుడూ దాని ఒడిలోనే ఉండాలి మనం. సత్యము యొక్క ఒడిలో ఉన్నంత వరకు మనకి ఏ కీడు జరగదు. సత్యాన్ని వీడి వెళ్ళామా, ఆ ఒడిని దాటి వెళ్ళామా, అన్నిట్లోనూ ఇరుక్కుపోతాం. అందుకే సత్యం మాతా పితా జ్ఞానం. మన తండ్రి గారు చెప్పినట్లుగా నడుచుకోవాలి. ఎందుకంటే జ్ఞానము మనకు తండ్రి. తండ్రి మాటనే విధంగా అయితే జవదాటకుండా ఉంటామో అలా ఉంటే ఎప్పుడూ శ్రేయస్సే కలుగుతుంది. కనుక తండ్రి జ్ఞానము అంటూ ఉన్నారు. సత్యం మాతా పితా జ్ఞానం. మరి భ్రాత ఎవరండి? అన్నో తమ్ముడో ఉంటాడు కదా మనకు. అంటే ధర్మో భ్రాత దయా సఖ. ధర్మమే మనకు తోబుట్టు. మనకు తోబుట్టువుగా, ఎందుకంటే తోబుట్టువులతో జీవితం గడుస్తూ ఉండాలి. మనకు తోబుట్టువులతో ఆనందంగా మనం గడుపుతూ ఉండాలి. ఆ తోబుట్టువు ఎవరు అంటే ధర్మము. ధర్మముతో మనం ఆనందంగా గడపాలి. ధర్మో భ్రాత దయా సఖా. మరి సఖా ఎవరు? స్నేహితుడు ఎవరు అంటే దయాగుణమే మన యొక్క స్నేహితుడై ఉండాలి. ధర్మో భ్రాత దయా సఖా శాంతి పత్ని క్షమా పుత్ర. మరి మన భార్య ఎవరు అంటే మన భార్య శాంతి అయి ఉండాలి. అశాంతి భార్యగా ఉంటే జీవితంలో ఎలా ఉండగలుగుతాము? అందుకే మన భార్య ఎవరు అంటే శాంతి. శాంతిని వివాహం చేసుకోవాలి. అంటే శాంత గుణాన్ని వివాహం చేసుకోవాలి. ఇక్కడ వివాహము చేసుకోవడము అంటే అర్థం ఏమిటి? మన లౌకికంలో జరుగుతున్నటువంటి వివాహ బంధమనా? కాదు. ఇక్కడ వివాహ శబ్దమునకు అభేదము అనే అర్థం. అభేదము దేంతో అభేదం ఉండాలి మనకు అంటే శాంత గుణంతో అభేదం ఉండాలి. అంత శాంతంగా ప్రశాంతంగా ఉండగలగాలి. ఎంత శాంతంగా ఉండగలుగుతామో జీవితంలో అంత ఆనందంగా ఉండగలుగుతాం. శాంత గుణము నీవే అయి ఉండాలి. అందుకే శాంతి పత్ని అన్నారు. దయా క్షమా పుత్ర. మరి పుత్రుడు ఎవరు అంటే క్షమాగుణం. ఎవరేం చేస్తూ ఉన్నా కూడా క్షమించగలిగినటువంటి ఒక విశాలమైనటువంటి హృదయము ఉండగలగడమే ఒక మంచి సత్పుత్రుణ్ణి మనం కలిగి ఉన్నట్టు లెక్క. అందుకే అంటున్నారు క్షమాపుత్ర షడేతే మమ బాంధవాహ. ఈ ఆరుగురే నాకు బంధువులండి. ఈ ఆరుగురు బంధువులతో జాగ్రత్తగా ఉన్నామా జీవితము ఆనందంగా గడుస్తుంది. అందుకే అంటున్నారు సత్యం మాతా పితా జ్ఞానం ధర్మో భ్రాత దయా సఖ శాంతి పత్ని క్షమా పుత్ర షడేతే మమ బాంధవాహ. కనుక ఈ షడేతే మమ బాంధవాహ, ఈ ఆరుగురు బాంధవులతో చక్కనైనటువంటి జీవితాన్ని గడిపే ప్రయత్నం చేస్తూ గోవిందుడి యొక్క ఆరాధనలో మన జీవితాన్ని చరితార్థం చేసుకుంటూ ఈ చైత్రమాస శుభోదయ సమయాన్ని చక్కగా గడిపే ప్రయత్నం మనందరం కూడా చేద్దాం.